హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల ఫ్రమ్ నెల్లూరు. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నెల్లూరు అంటే గుర్తొచ్చేది ఏంటో తెలుసా? నెల్లూరు చేపల పులుసు. అదే నేను ఇవాళ చేయబోతున్నాను. ముందుగా అయితే ఆనియన్స్, టమాటోస్, మిర్చి కూడా వేసుకున్నాను నేనైతే. కొంతమంది అల్లం కూడా వేసుకుంటారు, నేనైతే యాడ్ చేయట్లేదు. నేనైతే అన్నీ ముందుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటోస్, మిర్చి అనేవి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక నేను ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అనేవి వేసేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మాకు లైవ్ ఫిష్ అనేది పక్కనే దొరుకుతాయండి. ఇప్పుడు చూడండి, టమాటోస్ కూడా వేసుకుంటున్నాను. ఒకేసారి వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే సరిపడా అంతా వేసుకోవాలి ఉప్పు అనేది. ఉప్పు అనేది వేసుకున్నాక కొంచెం నేను పసుపు, కారం అనేవి వేసుకుంటున్నాను. కారం అయితే కొంచెం దీంట్లో ఎక్కువగానే వేసుకోవాలండి. చేపల పులుసులోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మేమైతే కొంచెం కారం బాగానే తింటాము, అందుకని కొంచెం ఎక్కువగానే చేస్తాను. తర్వాత చింతపండు అనేది వేస్తున్నాను నేను ఇప్పుడు నేర్చుకుంటున్నానండి చేపల పులుసు. మా అమ్మ అయితే బాగా చేస్తారు, నాకు అంతగా రాదు. నేను అందుకని పక్కన నుండి చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు మామిడికాయ అనేది వేస్తున్నాను. మామిడికాయ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చేపల పులుసు అనేది. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూసారు కదండి, ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా ఉంది కదా. చూస్తేనే నోరు ఊరుతుంది. ఇదేనండి వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.